ఈ రోజు బోత్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ పై వ్యక్తిగత ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. సోనాల మండలం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మండలం తేవడంలో తులా శ్రీనివాస్ ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. సోనాల మండల ప్రజలు దాదాపు 60 రోజులు ధర్నా కార్యక్రమంలో పాల్గొని మండలం సాధించుకున్నామన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే ముందు 6 గ్యారంటీలు అమలు చేసి రైతులకు మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ భీమరావు పాటిల్, బీఆర్ఎస్ యువ నాయకులు ఇర్ల అభిలాష్, సోమన్న మునేశ్వర్, సుధీర్ రెడ్డి, చిన్నయ్య, తులా హరీష్, నరేందర్, మహేష్, ప్రశాంత్, కన్నా, రాజన్న పాల్గొన్నారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకుని బేషరతుగా వారికి క్షమాపణలు చెప్పాలి. లేనట్లయితే మేము మా బీఆర్ఎస్ సోనాల శాఖ ద్వారా కూడా మేము మీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. జై తెలంగాణ. జై తెలంగాణ. బోత్లోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మా మాజీ ఎంపీ తులా శ్రీనివాస్ మీద చేసినట్టు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆయన గతంలో కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి తప్ప వ్యక్తిగత ఆలోచన ఏమి ఉండదు. మా సోనాల మండల దాంట్లో ప్రధాన పాత్ర పోషించి ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి మండలం విప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిని పట్టుకుని ఈ రోజు సోనాల మండలంలో నీ పాత్ర ఏం లేదనడం కాంగ్రెస్ నాయకులు సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే మా మాజీ ఎంపీ తులా శ్రీనివాస్ గారికి క్షమాపణ చెప్పాలి. లేదంటే మీరు అన్నారు కదా సోనాల అంబేద్కర్ శివాజీ విగ్రహం ముందర రమ్మన్నారు కదా, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. దానికోసము మా నాయకులు తులా శ్రీనివాస్ గారు అవసరం లేదు. ఏదేమైనా కానీ మేమే చూసుకుంటాం. దమ్ముంటే రండి. మేము ఏ ఉద్దేశంతో మిమ్మల్ని రెచ్చగొట్టట్లేదు. కాబట్టి ఏది అడిగినా గానీ ప్రభుత్వ పరమైన ఆలోచనలు అడిగినాము. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు మేమే అడిగినాం తప్ప వ్యక్తిగతంగా మాకేం లేదు, మీతో మాకు అవసరం కూడా లేదు. కాబట్టి వ్యక్తిగత ధోరణికి పోకుండా ఒకసారి ఆలోచించి పునరాలోచించి మీరు చేసినటువంటి తప్పుల్ని, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా మభ్యపెడుతూ ప్రజలను మరోవైపు మళ్లించడానికే ఈ డ్రామా చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం.